హాయ్ యస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అప్పాజీ. మనశంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు సినిమా ఎంతటి సంచలన విజయం సాధిస్తుందో మనం చూస్తున్నాం. అంటే మన రీజనల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా ఈ సినిమా వండర్స్ క్రియేట్ చేస్తుంది. ఇంకా కలెక్షన్స్ ఇంకా నెలాఖరు వరకు కూడా స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉందని చెప్పి మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఈరోజు ఆదివారం సాయంత్రం హైదరాబాద్లో ఒక స్పెషల్ ఈవెంట్ ఒకటి కండక్ట్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి మొత్తం టీం అంతా కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు. అంటే ఒక వ్యూహాత్మకంగా ఈ సినిమా ప్రచారానికి సంబంధించి మెగాస్టార్ ముందుకెళ్తున్నారని మనం చెప్పొచ్చు. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీడియా ముందుకు వచ్చారు. తర్వాత ఏదో ఒక ఇంటర్వ్యూ అనిల్ రావిపూడితో కలిసి ఒక ఇంటర్వ్యూ చేయడం మినహా మీడియా ఇంటరాక్షన్ చిరంజీవి చేయలేదు ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు. ఇప్పుడు ఈ సినిమా ఇప్పటికి కూడా చాలా స్ట్రాంగ్గా ఉండి ఇంకో 100 కోట్లు సునాయాసంగా వసూలు చేసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈరోజు ఈవెంట్ని ప్లాన్ చేశారు. అంటే ఈరోజు కూడా అలాగే సండే కాబట్టి కలెక్షన్స్ చాలా బాగుంటాయి. రేపటి నుంచి ఏమైనా కొంచెం తగ్గే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఇది పెంచే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారని మనం చెప్పొచ్చు. అంటే చాలా ఖైదీ నెంబర్ 150 తర్వాత వాల్తేరు వీరయ్య తర్వాత మళ్ళీ ఆ రెండింటిని మించిన ఘన విజయం ఈ సినిమా సాధిస్తుంటారని దృష్టిలో పెట్టుకొని ఈ ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నారు. సో ఈ ఈవెంట్ తోటి ఈ సినిమా కలెక్షన్స్ ఖచ్చితంగా మరింత పెరుగుతాయని మనం చెప్పొచ్చు. అయితే ఇప్పుడు దీని తర్వాత మెగాస్టార్ చిరంజీవి బాబీ దర్శకత్వంలో నటిస్తున్నటువంటి సినిమాకి సంబంధించినటువంటి వార్తలు కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. అందులో భాగంగా ఈ సినిమాకి కాకా అనే పేరు ఖరారు చేశారని మనకి తెలుస్తుంది. కాకా లేదంటే కాకాజీ. అంటే కాకా అనేది మనం ఎలా ఇందులో వాడతామో, అంటే ఒక బాబాయి, ఒక మామయ్య లాగా కాకా అని చెప్పి మనం ఒక ఇది చేస్తుంటాం. అందులో ఇది కాకా పేరుతోటి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారని చెప్పి మనకు తెలుస్తుంది. అలాగే కాకా అంటే కూడా బాగా కాక పుట్టించాడు, కాకా అనే పదాన్ని కూడా మనం వింటుంటాం. సో ఈ రెండింటికి అన్వయించేలాగా, ఈ రెండింటికి వర్తించేలాగా ఈ టైటిల్ని ఎంపిక చేశారని కూడా అనిపిస్తుంది. అంటే బాబీ కాంబినేషన్లో వచ్చినటువంటి వాల్తేరు వీరయ్య ఎంత పెద్ద హిట్ అయిందో మనం చూసాము. ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా ఇటీవల కాలంలో అలాగా కాంబినేషన్ ఇమీడియట్గా రిపీట్ అవ్వడం అన్నది చాలా అరుదుగా జరుగుతున్నాయి. ఇది వాల్తేరు వీరయ్య పెద్ద విజయం సాధించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, అలాగే బాలయ్య గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకో సినిమా తెరకెక్కుతుంది. అలాగా ఈ సినిమా కాకా అంటే కాకా అన్నా కాకాజీ అన్నా ఏదైనా సరే ఈ సినిమా తర్వాత ఈ సినిమా మనశంకర వరప్రసాద్ గారు ఎంత ఘన విజయం సాధిస్తున్న తర్వాత వస్తున్న సినిమా. అఫ్కోర్స్ మధ్యలో విశ్వంబర సమ్మర్కి వస్తుంది. ఆ సినిమా ఆల్రెడీ మొత్తం రెడీ అయిపోయిన సినిమా. జస్ట్ నగిషీలు మాత్రమే చెక్కుతున్నారు. దానికి ఎప్పుడో షూటింగ్ అది కంప్లీట్ అయిపోయింది. ఆ సినిమా ఎలాగా ఏంటి అన్నది కంప్లీట్ క్లారిటీ ఉంది. ఓన్లీ విఎఫ్ఎక్స్ పరంగా మాత్రమే వర్క్ పెండింగ్ ఉండడం వల్ల ఆ సినిమాని పెండింగ్లో పెట్టి ముందు మనశంకర ప్రసాద్ గారిని తెర మీదకి తీసుకురావడం, అది మొత్తం సంచలనం సృష్టిస్తుండడం మనం చూసాం. సో విశ్వంబర తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్నటువంటి కాకా లేదంటే కాకాజీ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటనే దాని గురించి, అంటే ముఖ్యంగా ఇందులో చిరంజీవి గెటప్ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి కూడా ఇప్పుడు ఆల్రెడీ చర్చ మొదలైపోయింది. ముఖ్యంగా మనశంకర ప్రసాద్ ఈ రేంజ్లో విజయం సాధించిన తర్వాత ఈ సినిమా మీద మరిన్ని అంచనాలు పెరిగే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు ఈ సినిమాలో చిరంజీవితో ఎవరు నటిస్తారు? ఇప్పుడు ఇందులో నయనతార నటించింది, విశ్వంబరలోనేమో త్రిష యాక్ట్ చేసింది. నయనతార, త్రిష ఇద్దరు కూడా అంతకుముందు చిరంజీవితో నటించిన వాళ్ళే. అలాగే ఇప్పుడు ఈ సినిమాలో కాకా లేదంటే కాకాజీ సినిమాలో చిరంజీవితో ఎవరు జత కట్టే అవకాశం ఉందనే దాని మీద కూడా ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఈ సినిమాలో అంటే ఒక వాల్తేరు వీరయ్య, మనశంకర వరప్రసాద్ ఆ ఫార్మెట్లో ఇందులో కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఒకటి ఉంది. అది మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ చేయబోతున్నాడని వార్తలు ఆ మధ్య చక్కర్లు కొట్టాయి. అయితే మోహన్ లాల్ మరీ రెమ్యూనరేషన్ ఎక్కువ అడుగుతున్నాడు అని చెప్పి ఆ మోహన్ లాల్ పక్కన పెట్టి వేరే హీరోని
తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఒక చిరంజీవి సినిమాలో నటించడం కోసం, ఒక ప్రత్యేక అతిథి పాత్ర పోషించడం కోసం మోహన్ లాల్ 30 కోట్లు అడిగి ఉంటాడని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మలయాళంలోనే అంత రెమ్యునరేషన్స్ ఉండవు. అటువంటిది ఇంకా అంటే ఇప్పటికే మోహన్ లాల్ మన తెలుగు ఆడియన్స్‌కి బాగా చేరువైనటువంటి నటుడు. అందరికీ బాగా సుపరిచితమైనటువంటి నటుడు మోహన్ లాల్. ఆయన ఎప్పటినుంచో ఈవెన్ బాలయ్యతో కూడా ఒక సినిమా చేశాడు. ఆయన ఎన్నో సినిమాలు స్ట్రెయిట్‌గా తెలుగులో డబ్బింగ్ అయ్యి విజయం సాధించాయి. ఇప్పుడు సైమల్టేనియస్‌గా అక్కడ మలయాళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ అయ్యి అతనికి మార్కెట్‌ని ఇక్కడ పెంచుతా వస్తున్నాయి. అటువంటిది మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే డెఫినెట్‌గా ఆయన ఒక గర్వంగా ఫీల్ అయ్యే అంశం కాబట్టి, అది కూడా కేవలం ఒక 15-20 రోజులు మాత్రమే నటించే ఇది కాబట్టి ఆయన అంత భారీ మొత్తంలో రెమ్యునరేషన్ అడుగుతున్నాడనే ఇదైతే మాత్రం ప్రచారంలో నిజం ఉందని చెప్పి నేను అనుకోను. ఈవెన్ మన కన్నప్ప సినిమాలో, మంచు విష్ణు కన్నప్ప సినిమాలో ఆయన కూడా నటించడం జరిగింది. కాబట్టి వీళ్ళు కేవలం పారితోషికం కోసం మాత్రమే సినిమాలు చేయడం అనేది ఉండదు. అంటే ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత రెమ్యునరేషన్ అనేది సెకండరీ అయిపోద్ది. అంటే కాకపోతే పలానా హీరో ఇంత తీసుకుంటున్నాడు కాబట్టి మనం కూడా తగ్గకుండా తీసుకోవాలనే ఒక ఇది ఉంటుంది తప్ప, కేవలం ఇప్పుడు రెమ్యునరేషన్ కోసం మాత్రమే సినిమాలు చేయాలనే దీంట్లో ఎవరు ఉండరు. ఇప్పుడు ఒక 30 కోట్లు, 40 కోట్లు లేదంటే 100 కోట్లు దాటిన తర్వాత అదంతా కూడా వాళ్ళకి ఎప్పటికి కూడా ఉపయోగపడినటువంటి సంపాదనే. ఒక 100 కోట్లు ఒక మనిషి సంపాదించుకున్న తర్వాత 100 కోట్ల మీద వచ్చే ఆదాయమే మిగిలిపోతూ ఉంటుంది. ఎంత ఖర్చు పెట్టినా కూడా ఒక నెలకి ఒక మనిషి ఎంత ఖర్చు పెడతాడు. కాబట్టి కేవలం రెమ్యునరేషన్ల కోసం అయితే చేయాల్సినటువంటి ఇందులో వీళ్ళు ఉండరు. కాకపోతే అది ప్రెస్టేజ్ కింద అయితే డెఫినెట్గా తీసుకుంటారు. మరి అంటే వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా తీసుకుంటారు, లేదంటే వాళ్ళ రిలేషన్కి తగ్గట్టుగా ఉంటుంది తప్ప కేవలం రెమ్యునరేషన్ కోసం మాత్రమే ఒక స్థాయికి వచ్చినటువంటి హీరోలు చేయరు. ముఖ్యంగా మోహన్ లాల్ లాంటి ఒక పవర్ హౌస్ అంటాం, అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చేవాళ్ళని పవర్ హౌస్ అంటారు. అటువంటి పవర్ హౌస్ లాంటి మోహన్ లాల్ కేవలం రెమ్యునరేషన్ కోసం అని సినిమాలు చేయడు కాబట్టి డెఫినెట్గా ఈ సినిమాలో కాకా సినిమాలో మెగాస్టార్తో ఆయన స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం ఉంది. లేకపోతే మోహన్ లాల్ స్థానంలో ఇంకెవరు అది వచ్చినా కూడా సినిమాకి వచ్చే తేడా అయితే ఏముండదు. మలయాళంలో విపరీతమైనటువంటి మార్కెట్ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి ఇది లేదు కాబట్టి డెఫినెట్గా బాబీ మోహన్ లాల్ కాంబినేషన్లో బాబీ చిరంజీవి కాంబినేషన్లో మోహన్ లాల్ కూడా నటిస్తే ఆ సినిమా డెఫినెట్గా మలయాళంలో కూడా ఒక మంచి ప్రభావం చూపించే అవకాశం అయితే ఉంటుంది. లేకపోయినా కూడా దానికి వచ్చే పెద్ద తేడా ఏమి ఉండదు. కాబట్టి ఈ సినిమాకి సంబంధించినటువంటి టైటిల్ అంటే బహుశా ఈరోజు జరుగుతున్నటువంటి ఈవెంట్లో ఏదైనా చిరంజీవి గారికి తన సినిమాలకు సంబంధించి ఏదైనా చిన్న చిన్న లీక్స్ ఇవ్వడం సరదా, అలాగా ఏదైనా ఈ సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్ ఇస్తారా, లేకపోతే దానికి ఏమైనా ఒక స్పెషల్ అకేషన్ ఒకటి చూసుకొని చేస్తారా అన్నది మనం వేచి చూద్దాం.